బట్ దెన్ ఐమ్ ఆస్కింగ్ యూ, హౌ మచ్ డూ యూ నో గాడ్? దేవుని మీరు ఎంత ఎరిగి ఉన్నారు? దేవుని మీరు ఎంత తెలుసుకుని ఉన్నారు? ఎలాగ దేవుని తెలుసుకుంటాం? దేవుని వాక్యం ద్వారంగా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుంటాం. దేవుని హృదయం, దేవుని గుణగణాలను తెలుసుకుంటాం. దేవుని వాక్యం చదువుతుంతో దేవుడు ఏ పరిస్థితుల్లో కోప్పడతాడు, ఏ పరిస్థితుల్లో ప్రేమను చూపిస్తాడు, ఏ పరిస్థితుల్లో జాలిని చూపిస్తాడు, ఏ పరిస్థితుల్లో ఆయన రోషము. దేవుని వాక్యం చదువుతంలో ఆయన గుణగణాలు, ద క్యారెక్టర్స్, ద అట్రిబ్యూట్ అండ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అదే రీతిగా దేవుని మార్గాల్ని దేవుని వాక్యం నుండి తెలుసుకోగలుగుతాము. దేవుని మార్గంలో తెలుసుకునేటప్పుడు దేవుడు ఈ రీతిగా చేస్తాడా, ఈ రీతిగా చేయగలుగుతాడా, దేవుడు ఈ రీతిగా సహాయం చేయగలుగుతాడా, దేవుడు ఈ రీతిగా మార్గాన్ని కలిగించగలుగుతాడా, దేవుడు ఈ రీతిగా మేలు చేస్తాడా, నీవు తెలుసుకోవాలి. అదే రీతిగా ఆయన శక్తి దేవుని వాక్యంలో చూస్తానండి, ఆయన శక్తి ద్వారంగా ఆయనను తెలుసుకోగలుగుతాము. దానియేలు గ్రంథము 11:32. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఏం చేస్తారంట? దేవుడు తెలుసని చాలా మంది చెప్పారు. ఏది నీ గొప్ప కార్యం? బికాజ్ నీకు